వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దెందులూరులో సిద్ధం సభ, విపక్షాలపై సీఎం జగన్ విమర్శనాస్త్రాలు. చంద్రబాబు రా కదిలిరా అంటూ పార్టీలను పిలుస్తున్నారని ఎద్దేవా. చంద్రముఖి ఇంటింటికి వస్తుందని వ్యంగ్యం. అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించిన భారత ప్రభుత్వం. అద్వానీతో మాట్లాడి అభినందనలు తెలియజేశానన్న మోదీ. ప్రభుత్వ సలహాదారుల విషయమై విమర్శల దాడిని కొనసాగించిన నాదెండ్ల. సజ్జల 2.40 లక్షల వేతనం తీసుకుంటున్నారని వెల్లడి. సీఎంకు ఉపన్యాసాలు రాయడమే సలహాదారు పని అని వ్యాఖ్యలు. గర్భాశయ క్యాన్సర్తో పూనం పాండే చనిపోయినట్టు నిన్న వార్తలు. ఈ మహమ్మారిపై అవగాహన కల్పించాలని తాను చనిపోయినట్టు ప్రచారం చేయించామని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, దెందులూరులో సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ తన పాలన చూసి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ బిడ్డ జగన్ హయాంలో జరుగుతున్న ఈ 57 నెలల పాలనకు గతంలో చంద్రబాబు పాలనకు తేడా చూడాలని అన్నారు. ఎవరి పాలనలో ప్రజల ఖాతాల్లోకి ఎక్కువ డబ్బులు పడిందో వైసీపీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి అడగాలని సూచించారు. అక్కా చెల్లెంబుల ఖాతాలో చంద్రబాబు ఒక్క రూపాయినా వేశాడా? చంద్రబాబు మేనిఫెస్టోలో 10% హామీలు నెరవేర్చాడా అని సీఎం జగన్ ప్రశ్నించారు. జగన్ ఏనాడు ఒంటరి కాదు. మీకుతూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను, నా కుటుంబ సభ్యులైన మీరంతా కూడా మరొక్కసారి అడుగుతా ఉన్నాను, సిద్ధమేనా చెప్పి అడుగుతా ఉన్నాను మరొక్కసారి. మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను, ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈరోజు ఈ గోదారమ్మ సీమలో ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్న ఇంటింట మనం చేసిన అభివృద్ధి, గ్రామ గ్రామంలోనూ మనం తెచ్చిన మార్పు, ఆ ప్రతి గ్రామంలోనూ కూడా లంచాలు లేకుండా, వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ, చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం, వీటి అన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పటానికి కావలసిన అన్ని అంశాలను మీతో పంచుకునేందుకు తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175కు 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలకు 25 మంది ఎంపీలను గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు ఇక్కడికి ఈరోజు మీ ముందుకు మీ వాడిగా వచ్చి మీ అందరితోనూ కూడా ఈరోజు నా మనసు పంచుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. నా మాటలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా పంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏ ఇంటికైనా కూడా మీ గ్రామాలలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అడగండి, అమ్మా, అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, ఆ అవ్వలు, ఆ తాతల చిరునవ్వుల మధ్య అడగండి. 1995లో సీఎం అయిన చంద్రబాబు, 14 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్న చంద్రబాబు, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు మీ ఇంటికి గాని, మీ ఊరికి గాని, మీ సామాజిక వర్గానికి కానీ, మీ కుటుంబ భవిష్యత్తుకు కానీ ఏం చేశాడు అని చెప్పి అడగండి. ఆ ప్రతి ఇంట్లోనూ అడగండి, ఆ ప్రతి అక్క చెల్లెమ్మను అడగండి, ఆ ప్రతి అన్న తమ్ముడిని అడగండి, ఆ చిరునవ్వుల మధ్య ఉన్న అవ్వ తాతలను అడగండి.
అదే పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్లుగా ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వారితో మీ మనసు పంచుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రతి పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్లుగా, గత 10 సంవత్సరాలుగా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి. వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వారినే చూడమని చెప్పి వారినే అడగండి. ఆ 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలు, మీ బిడ్డ జగన్ పాలనలో మరో 5 సంవత్సరాలు, మొత్తంగా ఈ 10 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆ బ్యాంకు ఖాతాల్లో, ఆ అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడింది అన్నది ఒక్కసారి వారినే చూడమని చెప్పండి. వారిని అడగండి. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆ పేద కుటుంబానికి వారి బ్యాంక్ అకౌంట్కు ఇచ్చింది చంద్రబాబు హయాంలో ఎంత అని చెప్పి అడగండి. అక్క చెల్లెమ్మలను, ఆ అన్నదమ్మలను అడగండి. వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమున్నాయి అని చెప్పి అడగండి. ఆ బాబు పాలనలో ఏనాడైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి అయినా వేశాడా అని చెప్పి అడగండి ఆ అక్క చెల్లెమ్మలను. ఇలా 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 రెండు చేతులు ఊపి ఇలా 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 ఇలా. చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ 3 సార్లు 1994లో కానీ, 1999లో కానీ, 2014లో కానీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా 10% కూడా అమలు చేశాడా అని చెప్పి ఆ ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలను అడగండి, అన్నదమ్ములను అడగండి, అవ్వ తాతలను అడగండి. తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ ప్రచారానికి వాడుకుంటోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. శుక్రవారం ఇంద్రవెల్లిలో ప్రభుత్వం నిర్వహించిన సభకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాంతా మార్చేశారని ఆరోపించారు. ఈ సభకు అయిన ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారా లేక కాంగ్రెస్ పార్టీ సొమ్మ అనేది ప్రజలకు వెల్లడించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కవిత నిలదీశారు. సభ కోసం ఉపయోగించిన వేదికకు, కుర్చీలు, ఇతరతర వస్తువులకు కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చిందా అని ప్రశ్నించారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఇంద్రవెల్లికి వెళ్లారని, దానికైన ఖర్చులు ఎవరిచ్చారని అడిగారు. గత ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ మాజీ సీఎం కేసీఆర్ పై నిత్యం విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నదేమిటని కవిత ప్రశ్నించారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి పార్టీ సభకు ప్రభుత్వం యొక్క నిధుల్ని మీరు ఎందుకు వాడుతూ ఉన్నారో తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. పార్టీ సభ పెట్టుకోవడానికి వేరే ప్రాంగణం చూసుకుని ఉండొచ్చు, వేరే చోట చూసుకుని ఉండొచ్చు. మీరు అధికారికంగా ప్రభుత్వం యొక్క హెలికాప్టర్ వేసుకొని పోయి ఇంద్రవెల్లిలో సభ పెట్టి దాన్నే పార్టీ మీటింగ్గా కన్వర్ట్ చేసుకోవడం ఇదేం న్యాయమో ఒకసారి తెలంగాణ ప్రజలకు మీరు తెలియజేయాలి. అదేవిధంగా మొత్తం నిన్న మీటింగ్కి పెట్టిన ఖర్చు ఎంత, దాంట్లో కాంగ్రెస్ పార్టీ మరేమన్నా వేదిక వాడుకున్నందుకు, కుర్చీలు వాడుకున్నందుకు, లైట్లు వాడుకున్నందుకు ప్రభుత్వానికి ఏమన్నా ఫీజు కట్టించారో కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంద్రవెల్లిలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్తా ఉన్నాను, తెలంగాణ బిడ్డలను కాంగ్రెస్ పార్టీ పొట్టన పెట్టుకుంది, ఆ కుటుంబాలన్నిటి కూడా క్షమాపణ చెప్తా ఉన్నారని కోరినారు. మంచిదే, మంచి పరిణామం. ఇప్పటికన్నా తప్పులు తెలుసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి అదే రీతిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో బలైపోయినటువంటి అమరవీరులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు నెక్స్ట్ కార్యక్రమం తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ కార్యక్రమం తీసుకున్నా అమరవీరులకు క్షమాపణ చెప్పడంతో మొదలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి విమర్శలు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వం పరంగా ఏదైతే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ మాఫీ చేస్తామని చెప్పినామో
ప్రభుత్వ పరంగా ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం. లక్షలాది మంది మహిళలతో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తాం. దానికి ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తూ ఉన్నారు? ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా సర్పంచ్గానన్నా గెలిచిందా? ఎమ్మెల్యేగా గెలిచిందా? ఎమ్మెల్సీగా గెలిచిందా? పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె? మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలైతే మీ ఇంటికి పిలుచుకోండి, మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి. తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీర సారా పెట్టి సాదరంగా సాగనంపండి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ కార్యక్రమాలను, పార్టీ కార్యక్రమాలను కలిపి వాడుకోవడం, ప్రజలను మభ్యపెట్టడం ఇది చాలా తప్పు. ఆ విధంగా చేసినట్టయితే తెలంగాణ ప్రజాధనాన్ని మీ పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినట్టయితే, ప్రియాంక గాంధీ గారిని ఆ కార్యక్రమానికి పిలిచినట్టయితే తప్పకుండా మేము ప్రొటెస్ట్ తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ కుటుంబం తెలంగాణను లూటీ చేసిందని, ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం నాడు గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తోందని మండిపడ్డారు. తాను నిజామాబాద్ కోడలని కవిత మాట్లాడిన తీరుకి ఉసిరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. కవిత మా జిల్లా కోడలని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన అని వారు అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇంద్రవెల్లి సభ దోహదపడిందని తెలిపారు. ఇంద్రవెల్లి సభ పార్టీ కార్యక్రమాన్ని దానికి పార్టీ నుంచి ఖర్చు పెట్టామని అన్నారు. తమను కవిత లెక్కలు అడుగుతోందని, బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల పాలన లెక్కలను తాము కవితను అడుగుతున్నామని అన్నారు. మా నిజామాబాదు కోడలు కవిత గారు ఇవాళ మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఊసర వెలువ సిగ్గుపడుద్దేమో. అంటే అంత హీనంగా 45 రోజుల క్రితం వరకు మీరు అధికారంలో ఉన్నారు. మీరు చేసిన తప్పిదాలు, మీరు చేసిన లూటి, మీ కుటుంబం దోచుకున్న పరిస్థితులు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. మీరు అప్పుడే ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? 45 రోజుల కాంగ్రెస్ పాలన అంటే ప్రజల పాలన అంటే ఇది అనే విధంగా సాగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి అధికారం పోయింది కదా అని బాధలు అక్కస్తో విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంద్రవెల్లి అనేది మాకు శుభారంభం చేసినటువంటి స్థలం. అది రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటి పెద్ద బహిరంగ సభ. ఆ సభ తర్వాత మళ్ళీ మేము వెనక్కి చూడకుండా అన్ని విజయవంతమైన సభలు చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం దోహదపడ్డ సభ. ఇంద్రవెల్లికి ఒక ప్రత్యేకత ఉంది. నాగోబా దేవాలయం ఉంది. గత సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన, అక్కడ చనిపోయినటువంటి సంఘటన, అక్కడ వ్యక్తులకు నష్టం జరిగిన సంఘటన, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆదిలాబాద్ జిల్లా మారుమూల జిల్లా 9.5 ఏళ్ళు మీరు ఎక్కడ కూడా పట్టించుకోలే, ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన పోలే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదిలాబాద్ని ఒక ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని దత్తత తీసుకొని ఆదిలాబాద్ వెనుకబడ్డ జిల్లా కాదు, ఒక సస్యశ్యామలను అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దాలన్న తపనతో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం అక్కడ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించడం, అక్కడ స్మారకం నిర్మించారు. అది ప్రభుత్వ కార్యక్రమం. స్మారకం నిర్మించడము ప్రభుత్వ కార్యక్రమం. ముఖ్యమంత్రిగా అక్కడ పోయినారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా భద్రదృష్ట్యా హెలికాప్టర్ వాడతారు. ఆ పక్కన జరిగిన బహిరంగ సభ మరి కవిత గారి వాళ్ళ హయాంలో ప్రభుత్వ కార్యక్రమాలకి, పార్టీ కార్యక్రమాలకి అసలు ఎక్కడ కూడా వేరు లేకుండా చేసిన సందర్భం. మేము నిన్న ఇంద్రవెల్లిలో చేసిన జబ పార్టీ కార్యక్రమం. అది నయా పైసా కూడా ప్రభుత్వ సొమ్ము దానికి వాడలేదు. మేము పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
ఈవిడ గారు వచ్చి లెక్కలు అడుగుతున్నారు. ఏం లెక్కలు కావాలమ్మా నీకు? అసలు మీ 9.5 ఏళ్ల లెక్కలు చెప్పగలుగుతారా మీరు? 9.5 ఏళ్ళలో మీరు, మీ కుటుంబం, మీ నాన్నగారు, మీ అన్నగారు, మీ బావగారు, మీ కజిన్స్ దోచుకున్న తీరు లెక్కలు మొత్తం వస్తాయి బయటకి. ఆ లెక్కలు తెలిసే కదా ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించినారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆయన జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ జైత్యాత్ర సాగించిందని శనివారం కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి స్థానంలో గెలిచి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించిందన్నారు. చీకటి ఉంటేనే వెలుతురు తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలన అర్థమవుతోందన్నారు. చిన్నపిల్లలు కూడా కాంగ్రెస్ పార్టీ హామీలను గుర్తు చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. హైదరాబాద్ ఓటర్లు తెలివిగా అభివృద్ధికి ఓటేశారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య తేడా కేవలం 1.8% గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. మొత్తంగా జైత్రయాత్ర, గులాబీ జైత్రయాత్ర మీరందరూ పట్టుబట్టి ఇవాళ 70,000 మెజారిటీ, 80,000 మెజారిటీలతో, అఖండమైన మెజారిటీలతో గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా గులాబీ తుఫాన్ కనబడింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాలలో మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయమాటలు నమ్మి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నమ్మి కొంతమంది అక్కడ ఇక్కడ మా ఆడబిడ్డలు, అన్నదమ్ముళ్ళు కొంత కన్ఫ్యూజ్ అయ్యి కొంత స్వల్ప తేడాతోనే మనం ఓటమి పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 38.85% ఓట్లు వస్తే మనకు 37% ఓట్లు వచ్చినాయి. అంటే 1.85% తేడాతో మాత్రమే మనం ఓటమి పాలైనాం. సరే, మనకు 39 సీట్లు వచ్చినాయి, వాళ్ళకు 64 సీట్లు వచ్చినాయి. ప్రజాస్వామ్యం కాబట్టి సహజంగానే వాళ్ళు అధికారంలోకి వచ్చినారు, మనం ప్రతిపక్షంలో ఉన్నాం. బాధ లేదు, ఎందుకంటే నిరాశ ఉంది, కానీ బాధ లేదు. బాధ ఎందుకు లేదు అంటే ప్రజలు మనకు 2 టర్మ్ల అవకాశం ఇచ్చినారు. 2 టర్మ్ల అవకాశం ఇచ్చి మీరు పని చేయండి అని ఆశీర్వదించినారు. వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం మేరకు పనిచేసినాం. ఈసారి సరే, కారణం ఏమైనప్పటికీ మీరు ప్రతిపక్షంగా ఉండండి అని చెప్పినారు. ఒక రకంగా మంచిదే ఇది, ఎందుకంటే చాలా సార్లు మనకు ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి విలువ కొన్నిసార్లు తెలియదు. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే వీళ్ళు చేసే వెధవ పనులు ఎట్లాగూ చేస్తారు, మనం వద్దన్నా చేస్తారు వాళ్ళు. అవి చూసినాక మళ్ళొక్కసారి ఇవాళ గ్రామాల్లో అనుకుంటున్నారు ఆల్రెడీ, అయ్యో కేసీఆర్ ప్రభుత్వం లేదా, అయ్యో కేసీఆర్ గారు లేరా అనే బాధ ఇవాళ గ్రామాల్లో కనబడుతున్నది. అందుకే నేను అంటా ఉన్నా, చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తేనే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విలువ కూడా తెలుస్తుంది. తప్పకుండా తిరిగి అదే ప్రజలు, ఏ ప్రజలైతే మొన్న కొంత ఏమరపాటుతోని కొంత వాళ్ళు ఇచ్చిన మోసపూరిత హామీలు నమ్మి మోసపోయినారో వాళ్ళు నిజం తెలుసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఇవాళ మీరు చూస్తున్నారు, హైదరాబాద్లో 10 ఏళ్లలో ఎన్నడూ కరెంటు పోలేదు. మరి ఈరోజు చిన్న పిల్లల బర్త్డే పార్టీల్లో కూడా ఒక అర్ధగంట కరెంటు పోగానే పిల్లలే అంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు. కరెంటు పోగానే కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. నాకంటే బాగా మీకే తెలుసు. పోతుందా కరెంటు? పోతున్నది కరెంటు. చూడండి, ఒక 60 రోజుల్లో ఎంతమంది బాధపడుతున్నారు ఒక్కసారి చూడండి. గ్రామాలలో కూడా మీరు చూస్తే రైతులు కొంతమంది పాపం వీళ్ళు చెప్పిన మాటలు ఆగమైంది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏం చెప్పిండు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏపీ ప్రభుత్వ సలహాదారులకు కోట్ల రూపాయలు ముట్ట చెప్పుతున్నారంటూ ఇటీవల ఆరోపణ చేసిన జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు. సీఎం ఉపన్యాసాలు రాయడమే సలహాదారు పని అని వ్యాఖ్యానించారు. సలహాదారులకు 14,000 ఇస్తామని మొదటి చెప్పారని, కానీ సలహాదారు సజ్జల 2.40 లక్షల జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు. సజ్జలకు ఏ ప్రాతిపదికన కేబినెట్ హోదా కల్పించారని నాదెండ్ల ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారుకు మంత్రి ప్రోటోకాల్, ఆ స్థాయిలో ఖర్చులు ఏంటని నిలదీశారు. సలహాదారుల నియామకాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తు చేశారు. తెలియకుండా మీరు దాచిపెడితే రాకుండా ఎట్లా ఉంటాయి ఏదో ఒక రోజున. ఈరోజు 2 ఉదాహరణలు ఇస్తాను నేను, ఎందుకంటే ఇది అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు కాబట్టి నేను అధికారికంగా 2 విషయాలు మీకు ప్రస్తావించి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక నమ్మకం కల్పించడానికి కోసం ఒక ప్రయత్నం. ఎందుకంటే మొన్న మేము పెట్టిన సమావేశంలో చెప్పిన అంశాల గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి నేను చెప్పాలి.
మొట్టమొదటిది, అసలు ఈ లెక్కల్లో ఎంత డొల్లతనం ఉందో వాళ్ళు చెప్పిన దాంట్లో దయచేసి మీరందరూ గమనించాలి. సాక్షి పత్రికలు ఈరోజు రాసిన ఫ్యాక్ట్ చెక్, వాళ్ళు ఏమన్నారంటే ఈ సంవత్సరం బడ్జెట్లో 29 కోట్ల రూపాయలు 61 లక్షల రూపాయలు కేటాయించాం ఈ అడ్వైజర్స్ అని చెప్తున్నారు. అదే వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఇష్యూ చేసిన ట్విట్టర్లో వాళ్ళు పెట్టిన పోస్ట్లో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టింది 48 కోట్ల 33 లక్షల రూపాయలు అంటున్నారు ఈ అడ్వైజర్లకి. ఇక్కడే బయటపడిందిగా మీ డొల్లతనం. ఫ్యాక్ట్ చెక్ ఏదో మీరు దయచేసి మీ ఫ్యాక్ట్స్ మీకు చెక్ చేసుకోండి ముందు. ఒక సంవత్సరంలోనే 29 కోట్ల 61 లక్షల రూపాయలు మేము బడ్జెట్లో పొందుపరిచామని చెప్తుంటే మీరే 5 సంవత్సరాలు 48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఏమవుతుంది మీ పరిపాలన? ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఒక కమ్యూనికేషన్స్కి అడ్వైజర్గా ఒకరు నియమించారు. ఎంత ఆశ్చర్యకరం అంటే, నేను చెప్పాను జియోస్ అన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టి ఎవరికి దొరకకుండా దాచిపెట్టారు. దొరికింది నేను మీ ముందు పెడుతున్నా ఈ రోజున, మీకు కాపీస్ కూడా ఇస్తాం. ఈయనని ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అపాయింట్ చేసుకున్నారు. అయితే మన రాష్ట్రంలో కేబినెట్ మంత్రికి బేసిక్ పే ఈ రోజున 14,000 రూపాయలు, స్పెషల్ అడ్వైజర్కి కూడా 14,000 రూపాయలు బేసిక్ పే. కానీ ఈయన పనితీరు చూసి వాళ్ళు రాస్తున్నారు ఆర్డర్లో, క్వాలిటీ ఆఫ్ వర్క్ డన్ బై ద అడ్వైజర్ కమ్యూనికేషన్ ఈజ్ మచ్ మోర్ దాన్ ద కాంపెన్సేషన్ బీయింగ్ గివెన్ టు హిమ్ అంట. అంటే ఆయన ఇచ్చిన సలహాలు, ఆయన ఇచ్చే అడ్వైస్ జీతం కన్నా చాలా ఎక్కువగా అద్భుతంగా ఉందంట. ఈ అడ్వైజర్ గారు ఏం చేస్తారో అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఉపన్యాసాలు రాస్తూ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలు చేసి ప్రతిపక్షాలపైన దాడులు చేపించడం ఈయనకే తెలుస్తున్నది. ఈయన జీతం ఎంతండి? ఈ జియో ప్రకారంగా 2 లక్షల రూపాయలు నెలకి. 14,000 రూపాయల జీతం ఇవ్వాల్సింది పోయి 2 లక్షల రూపాయలు. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇచ్చే జీతం ఈ రోజున 2,80,000 రూపాయలు. హైకోర్టు జడ్జి గారికి 2,25,000 రూపాయలు. ఈయనకి ప్రత్యేకంగా అది కూడా ఏంటి, రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ఇది 2019లో ఇచ్చిన జియో వేరు, 2020లో రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి అంటే సుమారు 26 లక్షల రూపాయలు ఆయనకి ప్రత్యేకంగా అందించింది ప్రభుత్వం. మరి ఇది బరి తెగింపు కాదా? ఏ విధంగా మీరు మరి ఈ అడ్వైజర్ గారికి ఇంత భారీ ఎత్తున మీరు జీతం పెంచి నెలకి 2 లక్షల రూపాయల చొప్పున అందించారు? ఏ విధంగా ఇతన్ని స్పెషల్ కేటగిరీ కింద మీరు పెట్టి ఆయనకి క్యాబినెట్ మినిస్టర్ హోదా ఎట్లా కల్పించారు? ఈ లెక్కలు మీకెందుకు తెలియడం లేదు? క్యాబినెట్ మంత్రికి ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి గవర్నమెంట్ నుంచి? ఆఫీస్ స్టాఫ్ ఇస్తారు, ఆఫీస్ స్టాఫ్కి జీతాలు ఇస్తారు, ఫర్నిచర్ కొంటారు, కంప్యూటర్లు కొంటారు, ఫోన్లు కొంటారు, ప్రతి నెల ఫోన్ బిల్లు కడుతుంది ప్రభుత్వం, నివసించడానికి అకామిడేషన్ ఇస్తారు. యువ సినీ నటి మోడల్ పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయినట్టు నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త నిన్న సంచలనాలు రేపింది. చాలా మంది ఆమె మరణంపై అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్తలు వచ్చిన ఒక రోజు తర్వాత పూనం పాండే అందరి ముందుకు వచ్చారు. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా తాను చనిపోలేదని పూనం పాండే చెప్పారు. తాను బతికే ఉన్నానని తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని, అందరికీ ఈ మహమ్మారిపై అవగాహన కల్పించాలనే ఆలోచనతోనే తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేశామని చెప్పారు. తన మరణ వార్తతో బాధపడిన, ఇబ్బంది పడిన అందరికీ క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ కారణంగా చనిపోయారంటూ నిన్న ఆమె మేనేజర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. క్షణాల్లోనే ఈ వార్త వైరల్ అయింది. 32 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె చనిపోవడంపై చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె స్వయంగా వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు తర్వాత, కానీ ముందు మీరు లిక్కర్ కేసు నుంచి బయటపడండి, రెస్ట్ తీసుకోండి, ఏం తప్పు చేశారో తెలుసుకోండి, ప్రెస్ మీట్లు బంద్ చేయండి, అసహించుకుంటున్నారంటూ
సినీ నిర్మాత బండ్ల గణేష్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. కవితను నేను ఓ ప్రశ్న అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దన్నారు. ఇన్నాళ్లుగా గుర్తుకు రాని పూలే ఈ రోజు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. గత 10 ఏళ్ల బీసీల గురించి మాట్లాడని మీరు ఈ రోజు మాట్లాడడం ఆనందంగా ఉందని ఎద్దేవా చేశారు. పూలే సాబ్ మీకు గుర్తు రావడం చాలా సంతోషం. గత 10 సంవత్సరాల నుంచి ఏ రోజు బీసీల గురించి కానీ ఎవరి గురించి మాట్లాడిన మీరు మాట్లాడటం ఆనందం. కానీ రేవంత్ రెడ్డి గారు పరిపాలన తెలంగాణ రాష్ట్రం మొత్తం, తెలంగాణ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన మెచ్చుకుంటున్నారు. అది మీకు నచ్చదు, అది వాస్తవం. మీరు జాగృతి తల్లి, కానీ మమ్మల్ని జాగ్రత్తగా చూడండి తల్లి. అమ్మా, ఈరోజు ఒక కుటుంబం నుంచి ఇద్దరిద్దరు ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పారు. ఏమ్మా, గౌరవ నర్సిరెడ్డి గారు మంత్రి పదవిలో ఉండి ఎన్నో పదవులు అనుభవించి ఆయన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి పోతే ఆయన్ని, ఆయన కొడుకుల్ని అప్పటి నక్సలైట్లు దారుణంగా చంపేయడం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ మనవరాలు పదవిలో రావడం తప్ప అమ్మా? వాళ్ళ కొడుకునే కదమ్మా మీరు మా పార్టీలో గెలిస్తే లాక్కొని మీరు ఎమ్మెల్సీగా పెట్టుకున్నారు, ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు. అది తప్పు కదా. శ్రీపాదరావు గారు, దుద్దిళ్ల శ్రీపాదరావు గారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఏదో కార్యక్రమంలో భాగంగా వస్తుంటే నక్సలైట్స్ దారుణంగా చంపేశారు. తర్వాత నక్సల్స్ కూడా మేము తప్పు చేశామని చెప్పారు. తర్వాత వాళ్ళ కొడుకు రావడం తప్ప? అట్లయితే తెలంగాణ కోసం ఎంతో మంది పోరాడితే గాని మీరు, నాన్నగారు, మీ అన్నయ్య గారు, మీ బావగారు, మీ తమ్ముడు సంతోష్ గారు, వినోద్రావు గారు, ఆరావు గారు, ఇంకో రావు గారు, ఇంకో రావు గారు, ఇంకేదేదో రావు గారు, ఇంతమంది మీరు ముఖ్యమైన పాత్రలను పోషించి మీరు తెలంగాణను మాత్రం తోసుకోవడం తప్పలేదా అమ్మా? న్యాయమత లేదు నీకు? కాంగ్రెస్ పార్టీని విమర్శించొద్దమ్మా నువ్వు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఎంతో చేస్తుంది, తెలంగాణ ఇచ్చింది. మీరు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని కాన్వాయ్ పోతుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు, ఈ ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు సెక్రటరీ పోవాలి, ప్రతిరోజు రావాలి, తిరగాలి. 9 మందేనమ్మా. ఎప్పుడన్నా ఒకసారి అమావాస్యకో పున్నానికో బయటకు వస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ప్రగతి భవన్లో బయలుదేరక ముందు జేఆర్సీ ఫంక్షన్ హాల్కో ఎక్కడికో వస్తుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా రోడ్డు ఆపేసేవారు. అంటే మీరు బయటికి రారు, బయటకు వస్తే ముఖ్యమంత్రి గారిని తిరగొద్దు అంటున్నారు. ఏం చేయమంటారమ్మా? ఎట్లా చేద్దాం చెప్పండి. మీరు మంచి సలహాలు ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి. రేవంత్ రెడ్డి గారు మీరు బయటికి రావద్దు, రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన చేయొద్దు, రేవంత్ రెడ్డి గారు మీరు జనాన్ని కలవద్దు, రేవంత్ రెడ్డి గారు మీరు బయటకు వస్తే పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పండి. అట్లాగే మీకు జ్యోతిరావు గారి పూలే గారి మీద అభిమానం రావటం చాలా ఆనందం అమ్మా. అట్లాగే మీరు మహానుభావుడు గద్దర్ గారిని మీరు ఇచ్చిన గౌరవానికి తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చిన గౌరవం మర్చిపోరమ్మా. గద్దర్ గారిని మీరు ఆయన బతికుండగా మీరు చంపేశారమ్మా, మీ గేటు పెట్టి నుంచోబెట్టి. ఆయన చనిపోయినా కూడా గద్దర్ అని మా పార్టీ, మాకు రేవంత్ అన్న, మా కాంగ్రెస్ ప్రభుత్వం బతికించిందమ్మా, తరతరాలు బతికించిందమ్మా. సినీ అవార్డుల పేరుతో, కాలేజీల మీద ఆయన పేరుతో, విగ్రహాల పేరుతో. అది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు తల్లి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దెందులూరులో సిద్ధం సభ, విపక్షాలపై సీఎం జగన్ విమర్శనాస్త్రాలు. చంద్రబాబులు రా కదిలిరా అంటూ పార్టీలను పిలుస్తున్నారని ఎద్దేవా. చంద్రబాబుకి ఇంటికి వస్తుందని వ్యంగ్యం. అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించిన భారత ప్రభుత్వం. అద్వానీతో మాట్లాడి అభినందనలు తెలియజేశానన్న మోదీ. ప్రభుత్వ సలహాదారుల విషయమై విమర్శల దారిని కొనసాగించిన నాదెండ్ల. సజ్జల 2.40 లక్షల వేతనం తీసుకుంటున్నారని వెల్లడి. సీఎంకు ఉపన్యాసాలు రాయడమే సలహాదారు పని అని వ్యాఖ్యలు. గర్భాశయ క్యాన్సర్తో పూనం పాండే చనిపోయినట్టు నిన్న వార్తలు. ఈ మహమ్మారిపై అవగాహన కల్పించాలనే తాను చనిపోయినట్టు ప్రచారం చేయించామని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి N24 న్యూస్.